హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 48. ఈరోజు వీడియోలో కలర్ గ్రేడింగ్ వర్క్ ఫ్లో టెక్నిక్స్ గురించి చూద్దాం. ఇలా వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ వీల్స్ గురించి చూద్దాం. సో అంతకంటే ముందు మనం స్కోప్లోకి వెళ్ళేసి వెక్టార్ స్కోప్ అని సెలెక్ట్ చేయండి. అందులో ప్రైమరీ వీల్స్ వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్స్ని ప్రైమరీ వీల్స్ అంటాం. సెకండరీ వీల్ వచ్చేసి ఎల్లో, మెజెంటా అండ్ సియాన్, ఇవి సెకండరీ వీల్స్. ఈ ప్రైమరీ వీల్స్ ఒక ట్రయాంగిల్లో, సెకండరీ వీల్స్ ఒక ట్రయాంగిల్లో ఉన్నాయి కదా. అంతేకాకుండా రెడ్కి సియాన్ ఆపోజిట్గా, ఎల్లోకి బ్లూ ఆపోజిట్, మెజెంటాకి గ్రీన్ ఆపోజిట్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ కలర్స్తో ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి రెడ్కి ఆపోజిట్లో ఏముంది, సియాన్, రైట్. సో మనం రెడ్ వైపు ఈ డాట్ని మూవ్ చేద్దాం. సో నియర్ బై వెళ్తున్న కొద్దీ రెడ్డిష్ అనేది పెరుగుతుంది, రైట్. అయితే ఇప్పుడు రెడ్ అనేది మనం తగ్గిద్దాం అనుకుంటున్నాం. సో తగ్గిస్తున్నప్పుడు కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సియాన్ కలర్గా చేంజ్ అవుతుంది, రైట్. సో రెడ్ని మనం డిక్రీజ్ చేస్తుంటే సియాన్ కలర్ అనేది వస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు ఎల్లో అండ్ బ్లూ, రైట్. ఎల్లో వైపుకి మూవ్ చేస్తున్నాను. ఓకే, ఎల్లో అనేది కొంచెం తగ్గిద్దాము అనుకుంటే అప్పుడు మనకి ఏ కలర్ వస్తుంది, బ్లూ. ఓకే, సేమ్ అలానే మెజెంటా అండ్ గ్రీన్. సో నెక్స్ట్ వచ్చేసి నోట్స్ అండ్ క్లిప్స్ను లట్స్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో అంతకంటే ముందు లట్స్ అంటే ఏంటో చూద్దాం. లట్స్ని లుకప్ టేబుల్స్ అని కూడా అంటాం. లట్స్ అంటే నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ కలర్ గ్రేడింగ్స్. అంటే సపోజ్ డిఫరెంట్ కలర్ గ్రేడింగ్స్ అనేవి డిఫైన్ చేసి ఉంటాయి. మనం జస్ట్ వాటిని డైరెక్ట్గా నోట్స్కి కానీ క్లిప్స్కి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ లట్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లట్ని నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఎలా అప్లై అవుతుందంటే దాన్ని క్లిక్ చేసేసి డ్రాగ్ చేస్తూ నోడ్ మీద ప్లేస్ చేయాలి. సో అప్లై అయిపోయింది. సో లట్ని నోడ్కి యాడ్ చేసాం కదా, అలానే క్లిప్స్కి కూడా యాడ్ చేయొచ్చు. సో క్లిప్స్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్లిప్కి ఈ మూడింటికి ఈ లట్ అనేది అప్లై అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని గ్రూప్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఇంటూ ఏ న్యూ గ్రూప్, ఏదో ఒక గ్రూప్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిప్ అని ఉంది కదా, ఆరో మార్క్ మీద క్లిక్ చేసి గ్రూప్ పోస్ట్ క్లిప్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ లట్ని నోట్కి యాడ్ చేయండి. సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ క్లిప్కి ఆ లట్ అనేది యాడ్ అయిపోయింది. నేను అన్గ్రూప్ చేసేస్తున్నా. రిమూవ్ ఫ్రమ్ గ్రూప్. సో ఇక్కడ నోడ్ అనేది ఉండదు, సో మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆల్ట్ ఎస్, నోడ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నోడ్కి మనకు కావాల్సిన లట్ని అప్లై చేద్దాం. ఓకే, అప్లై అయిపోయింది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఒకవేళ మనం ఇప్పుడు అప్లై చేసిన ఈ లట్స్ని ఏదన్నా డార్క్నెస్ కానీ బ్రైట్నెస్ కానీ ఏదైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ కీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి గెయిన్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేయటం, లేదా ఆఫ్ సైడ్ని సెట్ చేయటం, ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్గా ఒక లట్ని క్రియేట్ చేసి అండ్ దాన్ని టోటల్ ప్రాజెక్ట్కి అప్లై చేయాలనుకుంటే ఎలా అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిప్ తీసుకుంటున్నా, దీన్ని నేను నాకు కావాల్సినట్టుగా గ్రేడింగ్ చేస్తాను. డార్క్ అండ్ బ్లూయిష్, లైట్. ఓకే, నేను గ్రేడింగ్ చేశాను. ఇప్పుడు దీన్ని లట్గా క్రియేట్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి జనరేట్ లట్లోకి వెళ్ళేసి 33 క్యూబ్ అని క్లిక్ చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ అనండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని అప్లై చేయాలి టోటల్ ప్రాజెక్ట్కి. సో దానికోసం ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చేసి లట్లోకి వెళ్ళేసి మనం ఇచ్చిన నేమ్ ఇక్కడ అన్టైటిల్డ్ అని ఇచ్చాం. అంటే మనం ఏం నేమ్ ఇవ్వలేదు కాబట్టి అది అన్టైటిల్డ్కి వచ్చింది. సో సెలెక్ట్ చేసాం. టోటల్ ప్రాజెక్ట్కి అప్లై అయిపోయింది, చూడండి. ఓకే, నెక్స్ట్ స్టిల్స్ని గ్రాప్ చేయటం ఎలా అనేది చూద్దాం. సో దానికోసం గ్యాలరీలోకి వెళ్ళేసి మనము ఒక క్లిప్కి గ్రేడింగ్ అనేది చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లిప్ని తీసుకొని దీనికి గ్రేడింగ్ అప్లై చేస్తున్నా.
గామాని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ గెయిన్ డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా గ్రేడింగ్ చేసుకున్నా కదా, ఈ గ్రేడింగ్ని గ్రాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అదర్ క్లిప్స్కి అప్లై చేయొచ్చు. సో దానికోసం ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రాబ్ స్టిల్ అనాలి. సో స్టిల్ అనేది గ్రాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేడింగ్ని ఇంకా అదర్ క్లిప్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో దానికోసం ఏ క్లిప్కి అయితే యాడ్ చేయాలో ఆ క్లిప్ని క్లిక్ చేసి ఈ స్టిల్లోకి వెళ్ళేసి అపెండ్ నోడ్ గ్రాఫ్. సో దీనికి యాడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ క్లిప్ ఎలా ఉందో సేమ్ అలానే ఈ క్లిప్కి కూడా ఆ గ్రేడింగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ని ఎలా కంపేర్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఏమేం క్లిప్స్ని కంపేర్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ అండ్ ఇది ఈ 3 క్లిప్స్ని కంపేర్ చేయాలనుకుంటున్నా. సో వాటిని సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వర్షన్ దగ్గర యారో మార్క్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి సెలెక్టెడ్ క్లిప్స్ అని సెలెక్ట్ చేయండి. సో మనం ఏవైతే సెలెక్ట్ చేసామో అవి మనకి స్ప్లిట్ స్క్రీన్లో వచ్చేసాయి అనమాట. అంటే మనం కంపేర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లే కూడా చేయొచ్చు. సో ఇలా క్లిప్స్ని కంపేర్ చేసుకోవచ్చు.